సెలక్షన్ లో కూడా అది కనిపిస్తుంది. ఎందుకంటే వాట్ ఈస్ గోస్వామి అనేది అందరికి తెలుసు కదా. అవును సార్. సార్ మరొక అంశం టార్గెట్ ప్రకాష్ రాజ్. సో ఇక్కడ ఏంటంటే ఓట్ల పేరిట వేట. సో ఈ నేపథ్యంలో మోనార్క్ అని చెప్పుకునేటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఆయన రివర్స్ అవ్వడం జరిగింది సార్. అంటే ప్రకాష్ రాజు డెఫినెట్ గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మోదీకి ప్రభుత్వం మత రాజకీయాలు వాటి మీద అయినప్పుడు విమర్శ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలు, ట్వీట్లు, కామెంట్స్ వీటన్నిటి మీద ఒక భారీ దాడి జరుగుతుంటుంది. ఈ మధ్య కూడా అక్కడ ధర్మస్థలం ఆయన ఏదో అంటే ఆయన వచ్చి చాలా చక్కగా నేను మాట్లాడింది ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడాను, ఆ మాట్లాడిన రికార్డు మొత్తం నేను సిట్టుకు పంపించానని చెప్పారు. అంతటితో అది క్లోజ్ అయిపోయింది. అదైన తర్వాత ఇప్పుడు ఇది ఇంకోటి ఏదో తీసుకొచ్చారు, మొన్న ఏదో నాగబాబు విషయంలో తీసుకొచ్చారు. ఇప్పుడేంటి తాజా ప్రకాష్ రాజుకు 4 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. కాబట్టి ఈయన మీద వెంటనే చర్య తీసుకోవాలని బీజేపీ నాయకుడు ఒక ఆయన కేసు వేశారట. అసలు ఆయన ఎందుకు కేసు వేయాలో నాకు తెలియదు. దేశంలో 12 రాష్ట్రాల్లో సర్రామలు జరుపుతున్నారు. ఎక్కడైనా కానీ ఓట్లలో తప్పు ఉంటే తప్పకుండా పెట్టిందే అందుకు కదా. లక్షల ఓట్లు తీసేస్తున్నారు. రిపిటేషన్స్, డూప్లికేషన్స్, ఒక చోట ఉండి ఒక చోట ఏది లోకల్ సర్టిఫికేట్ లేకపోవడం ఇట్లాంటివన్నీ. కాబట్టి అందుకే కదా సార్ సర్ పెట్టింది సర్ పేరుతో మా ఓట్లన్నీ తీసేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అది నిజం కూడా. తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కానీ అన్ని పార్టీలు ఇక్కడ ఉలిక్కి పడుతున్నాయి. ఇటువంటి అప్పుడు మరి ప్రకాష్ రాజుకు 4 చోట్ల ఓట్లు ఉంటే తమిళనాడులో ఉదాహరణకు సరి చేశారు. ప్రకాష్ రాజును వదిలేసి ఉంటారు, సరిగ్గా అమలు చేయలేదు అనుకోవాలా. దీని ఆధారంగా కేసు అంటే ఏదో ఒక విధంగా ప్రకాష్ రాజు ఆయన చర్యలు లేదా ఆయన విమర్శకులను వేటాడడం అనే ఒక ప్రక్రియలో ప్రకాష్ రాజును టార్గెట్గా ఎంచుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఒక మాట చెప్పాడు, ఆనందపడే వాళ్ళని ఆనందపడినవ్వండి, నాకేం కాదు, నేను చెప్పాల్సింది నేను చెప్తాను, నాకు 4 చోట్ల ఓట్లు ఉంటాయండి అని ఆయన అన్నారు. మీరు గమనిస్తే ఇదే మాట రాహుల్ గాంధీ ఓటు మీద, ఇదే మాట సోనియా గాంధీ ఓటు మీద కూడా వాళ్ళు ఎక్కడ ఓటు వేశారు. ఇవన్నీ కేసులు. వీళ్ళు ఎందుకండి కేసులు వేయడం నాకు అర్థం కాదు. దానికి ఎన్నికల సంఘం ఉంది, దానికి న్యాయ వ్యవస్థ ఉంది, ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది. బట్ ప్రకాష్ రాజునే కాదు, విమర్శకులను ఏదో ఒక విధంగా వేటాడే ఈ పద్ధతి మాత్రం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. వాళ్ళ కొంచెం నోటికి తాళం వేద్దామన్న ఉద్దేశంతో వీటి వల్ల ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పదు, ఆయన కూడా ఎక్కడ తగ్గరు సార్, కౌంటరిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా మీరు అన్న కొద్దీ అది ఇంకా అది ఇంకా చెప్తారు. ఎందుకని మీరేం చేశారనే ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది కదా. 4 ఓట్లు నేను ఓటేస్తుంటే, పైగా మీరు నాన్ క్రిటిక్ కదా, అయినా 2018 నుంచే క్రిటిక్ కదా. మరి 7-8 ఏళ్ల పాటు నిద్రపోతున్నారా? 4 చోట్ల నుంచి ఆయన ఓటేస్తుంటే ఏం చేస్తున్నారు? ఇది నిలబడే విషయాలు కాదు. ఇది ఇంకో మన మీడియా కాలక్షేపానికి పనికి వస్తాయి. మీరు అంటున్నారు కదా విమర్శకు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద కూడా నేను ఎప్పుడు పెద్దగా చెప్పను, ఎప్పుడు దాని మీద పెద్ద పట్టించుకోను. ఎక్కడ ఏది చేసేది అక్కడ జరుగుతుంటుంది. కానీ చాలా దారుణమైన బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టి విమర్శే ఉండకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. రైట్ సార్. ఇంకొక ఇష్యూ, రేవంత్ రెడ్డి